స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహం చేయకూడదో వారు దేవునికి శత్రువులను. ఎక్కడే ప్రార్థన. మహాపరిషుడు, మహాగరుడు, సర్వాధికారి, జీవము నిన్నవాడ, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ సమయంలో ఈ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ సమయంలో నేను పక్షంగా నిలబడకుండా నాతో పాటు మీరు మాట్లాడి నా మహిమను తెచ్చుకోండి. లోక స్నేహము దేవునితో వైరమని వాక్యం సెలవిస్తుంది. కొద్ది క్షణాలు మీరు మాతో ముచ్చడించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడికి చూపించి మహిమాగత ప్రభావం దాన్ని విసిరించడానికి మరుగుపరిచి అందరిలో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొద్ది క్షణాలు మనం చదువుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే కనుక అక్కడ అన్నాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీ దగ్గర. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదో వాడు దేవునికి శత్రువగును. లోకంలో మనం ఆలోచన చేస్తే కనుక ప్రతి మనిషికి కొన్ని బంధాలు అనేవి ఉంటాయి కదా. తల్లి, తండ్రి, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, లేదంటే ఆయా భార్య, భర్త, ఇలాగా లోకంలో మనం చూస్తే గనక కొన్ని బంధాలు ప్రతి మానవునికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా బంధాలు ఉంటాయి కదా. ఇలా మనం ఆలోచన చేసినట్లయితే గనక ఈ బంధాలన్నీ కూడా మన రక్త సంబంధులను మనం చెప్పుకుంటాం. కానీ స్నేహితులు అనేవారు మనతో పుట్టినవారు కాదు, మనతో పెరిగిన వారు. అంటే మనము ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు కదా. కొన్నిసార్లు మన తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు మనం ఎవరితో షేర్ చేసుకుంటామో తెలుసా? స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన పేరెంట్స్ తో కానీ లేదంటే మన అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో చెప్పుకోలేని విషయాలు మనము మన స్నేహితులతో షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగని ఎవరితో పడితే వాళ్ళతో మనం ఏది షేర్ చేయకూడదు. మన ప్రాణ స్నేహితుడు ఎవరైనా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువే మన ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న స్నేహితులు, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహం చెయ్యాలి అంటే చాలా మంది, కొంతమంది డబ్బుని చూసి స్నేహం చేస్తారు, కొంతమంది అందంగా ఉన్న వాళ్ళతోనే స్నేహం చేస్తారు, కొంతమంది చూడండి క్లాస్లో ఎక్కువ మనం ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతాము? బాగా ఎవరు చదువుతారో వాళ్ళతోనే స్నేహం చేయడానికి ఇష్టపడతారు కదా. నాకు 5వ తరగతి అయిపోయి 6వ తరగతి నేను హై స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు మా డాడీ జాబ్ చేసే స్కూల్లో నేను చదువుకున్నాను. అప్పుడు మా డాడీ ఆయన స్కూల్లో నన్ను జాయిన్ చేసుకుని నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఎక్కడో తెలుసా? క్లాస్లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. అంటే దానికి అర్థం ఏంటి? ఒరే, నువ్వు వీళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా బాగా చదువుకుంటావు అని అర్థం కదా. మనం లోకంలో ఒకరితో స్నేహం చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మనము ఆశించి స్నేహం చేస్తాం. డబ్బుని కానీ, లేదంటే చదువుని కానీ, లేదంటే ఏదో ఒకటి అవతల వ్యక్తి నుంచి ఆశించి మనం స్నేహం చేస్తూ ఉంటాం. కానీ అది ఈ లోక స్నేహము. కానీ యేసు ప్రభు మరి మనతో ఎలా స్నేహం చేశాడంటే ఆయన మన దగ్గర నుంచి ఏది ఆశించలేదు కదా. మనము పాపులమై ఉండగానే, రోమపత్రిక అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే యుక్త కాలంలో క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మన నుంచి ఏది ఆశించి ఆయన మనతో స్నేహం చేయలేదు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఎవరితో మనం స్నేహం చేయాలి?
దేవునితో మనం స్నేహం చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యం అంటది కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. నువ్వు నిజంగా లోకముతో స్నేహం చేసిన వ్యక్తివైతే, లోకస్తులతో నువ్వు స్నేహం చేస్తున్న వ్యక్తివైతే గనక దేవుడు నువ్వేమైపోతావో తెలుసా? శత్రువు అయిపోతావంట. అర్థమవుతుందండి నా మాటలు? దేవుడికి మనం ఏమైపోతామంటండి? శత్రువులం అయిపోతామంట. ఈ లోకంలో మనము ఎవరికి ఇష్టలుగా జీవించాలంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, మనుషులు వారికి నచ్చింది అనుకోండి మనల్ని పొగుడుతారు, వాడికి నచ్చలేదనుకోండి అదే నోటితో తిడతారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన్ని మనము ప్రేమిస్తే, ఆయన మాట మనము వింటే, ఆయనతో మనము స్నేహము చేస్తే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. కానీ అనేక మార్లు మనం ఏం చేస్తున్నామంటే లోక స్నేహాలు అంటే ఆయనతో స్నేహము పక్కన పెట్టి ఆయనతో సహవాసం మనం పక్కన పెట్టి, అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు ఏమి కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఏమి కలుగుతుంది అంటున్నాడు? ఈ లోకంలో ఎవరితో సహవాసం చేసినా మనకి సమాధానం రాదు. ఈ లోకంలో ఎవరితో స్నేహం చేసినా మనకి సమాధానం రాదు. కానీ దేవుని వాక్యం అన్నది కదా, ఆయనతో సహవాసము చేసిన ఎప్పుడు మనం ఆయనతో సహవాసం చేస్తామో తెలుసా? ఆయనతో స్నేహం చేస్తే. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను తన అన్నయ్య అని పిలుస్తాను. ఎక్కువ సమయం నేను తనతో గడపడానికి ఇష్టపడతాను. ఎందుకు అంటే నాకు ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా మేము ఇద్దరం వెళ్ళాలని ఆలోచిస్తాను. లేదంటే బయటికి ఏదైనా పని కోసం వెళ్తే తనతో నేను ఏది చెప్పకుండా ఉండలేదు. ఎందుకో తెలుసా? తను నా మేలు కోరతాడు కాబట్టి. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, మనం ఎక్కువగా ఎవరితో సహవాసం చేయాలని ఆశపడతామంటే మనం స్నేహం చేసిన వారితో మాత్రమే సహవాసం చేయాలని ఆశపడతాం. రోడ్డు మీద ఎవరితో పడితే వారితో మనం టైం పాస్ చేయడానికి చూస్తామా? చూడం కదా. దేవుని వాక్యం అన్నది కదా, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు ఎప్పుడు సహవాసం చేయగలవో తెలుసా? ఆయనతో, ఆయన స్నేహితుడిగా నువ్వు చూసినప్పుడు. మన దేవుడు ఎవరో తెలుసా? నిజమైన స్నేహితుడు. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనక చూడండి, లోకంతో స్నేహించే వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎంత భయంకరమైన మాట వాడాడు తెలుసా? వ్యభిచారులారా. చూడండి, యాకోబు రాసిన పత్రిక మనం చదవన్న వాక్యంలోనే అసలు ఏమని సంబోధిస్తున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? నేను మిమ్మల్ని ఎందుకు కన్నానో తెలుసా? నేను మిమ్మల్ని నా రక్తం ఇచ్చి ఎందుకు రక్షించుకున్నానో తెలుసా? నేను మిమ్మల్ని లోకంలోంచి ఎందుకు మీకు విడుదల దయచేసినో తెలుసా? మీరు నాతో స్నేహం చేయాలని, మీరు నాతో సహవాసం చేయాలని. కానీ ఈ రోజుల్లో మనకున్న సమయాన్ని అంతా వ్యర్థముగా సినిమాల దగ్గర, సీరియల్స్ దగ్గర, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్ల దగ్గర మనం గడపడానికి ఇష్టపడతాం. కానీ దేవుని వాక్యం అన్నది కదా, నువ్వు లోకముతో అలాగ సహవాసం చేస్తే, నువ్వు లోకంలో ఆ విధముగా నువ్వు స్నేహం చేస్తే దేవుని వాక్యం అన్నది కదా, దేవుడు నీకు శత్రువు అయిపోతాడంట. ఆయన మనకి శత్రువు అయిపోతే మనం ఏమైనా చేయగలమా? ఆయన మనకి శత్రువుగా ప్రవర్తిస్తే మనం బ్రతకగలమా ఈ లోకంలో? దేవుని వాక్యం అన్నది ఈ లోక స్నేహము దేవునితో వైరం. త్వరగా 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. వెలుగు లోకంలోకి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చాలండి, మనుషులు ఏం చేస్తున్నారంట? వెలుగును ప్రేమించట్లేదంట, చీకటినే ప్రేమిస్తున్నారంట. ఎందుకో తెలుసా? లోకము ఒక అంధకార శక్తులతో నింపబడిన ఈ లోకము. దేవుని వాక్యం అన్నది కదా, మనం ఏం చేయాలంటే లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. మరి మీరు అడగచ్చు, మరి మనం ఎలా బ్రతకగలమండి లోకంలో? లోకస్తులతో స్నేహం చేయకపోతే మనం ఎలా బ్రతకగలము లోకంతో? లోకస్తులతో మాట్లాడకపోతే మనం ఎలా బ్రతకగలము లోకంలో? అంటే చూడండి, తామరకు మనకు తెలుసు కదా, అది నీటిలోనే ఉంటది. కానీ దాని మీద నీరు మనం పోస్తే దాని మీద నీరు నిలబడుతుందా? ఒక్క డ్రాప్ కూడా దాని మీద నిలబడదు, వెంటనే జాలు వచ్చేస్తా ఉంటాయి కదా. దేవుని వాక్యం అంటది కదా, లోకంతో మనం స్నేహం చేసేవారముగా ఉండకూడదు, లోకంతో సహవాసం చేసేవారముగా మనం ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు కదా, ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నదంతా చీకటి.
లోకము దేన్ని స్నేహిస్తుందంటే చీకటిని స్నేహిస్తుంది. లోకములో ఉన్నదంత చీకటి కార్యాలు, లోకములో ఉన్నవన్నీ పాపముతో నిండిన ఈ లోకములో మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఒకప్పుడు లోకములో ఉన్న మనం, ఒకప్పుడు త్రాగుబోతులుగా ఉన్న మనం, ఒకప్పుడు వ్యభిచారులుగా ఉన్న మనం, ఒకప్పుడు దొంగలుగా ఉన్న మనం, ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. ఇప్పుడు విడిపించబడిన నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి, వెలుగును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటో తెలుసా? లోకంతో సహవాసం చేయకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. ఇక్కడ అంటాడు కదా, లోకంతో నువ్వు స్నేహం చేస్తే మరణాన్ని లోకంలో పడిపోయి ఆ విధమైన పరిస్థితులు ఉంటాయి కదా. లోకంతో స్నేహం చేసామనుకోండి, ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంటది, ఏమంటారో తెలుసా? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తామంటారు. లోకస్తులు ఏమంటారండి? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తామంటారు. అంటే మన స్నేహితులు ఎలాగుంటే మనము అలాగే ఉంటాం, మన స్నేహితులు ఎలా మాట్లాడితే మనము అలాగే మాట్లాడతాం. చూడండి, ఇక్కడ నుంచి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళిపోయారనుకోండి, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అక్కడే ఉన్నారనుకోండి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ పద్ధతి అంతా ఏ స్లాంగ్ వస్తుంది? తెలంగాణ స్లాంగ్ వస్తుంది, అవునా కదా? ఎందుకు? అక్కడ కొన్ని సంవత్సరాల వారు జీవించారు కాబట్టి. మన మాట పోతుంది, మన పద్ధతులు పోతాయి, వాళ్ళ విధానం అంతా ఎక్కడ విధానం వచ్చేస్తుంది అంటే తెలంగాణ స్లాంగ్ వస్తుంది. అలాగే మనము కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన మనము కూడా దేవునితో సహవాసం చేయాలి, లోకస్తులతో మనము సహవాసం చేయకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా చీకటి. లోకస్తులు చీకటినే ప్రేమిస్తారు, కానీ మనమేమో తెలుసా? వెలుగు సంబంధులము. రెండవదిగా మనం చూస్తే ఎవరు చూడండి, దేమ మన అందరికీ తెలుసు కదా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఈ దేమ ఏం చేశాడో తెలుసా? దేవునితోనే సహవాసం చేసిన వ్యక్తి. ఈ దేమ ఏం చేశాడో తెలుసా? పరిచర్యలో ఉన్న వ్యక్తి. ఈ దేమ ఏం చేసేవాడో తెలుసా? యథార్థంగా ప్రార్థన చేసే వ్యక్తి. ఈ దేమ ఏం చేసేవాడో తెలుసా? యథార్థమైన భక్తి చేసే వ్యక్తి. ఏమైపోయాడో తెలుసా? చదవండి ఒకసారి. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి. చూడండి, దేన్ని స్నేహించాడంట దేమ? ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనం కూడా కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నా కానీ లోకస్తులతో కలిసిపోతా ఉంటాం. దేవుని మీద విశ్వాసం వచ్చినా కానీ లోకస్తుల వలె మనం జీవిస్తూ ఉంటాం. దేవుని వాక్యం అన్నది కదా, దేవ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటున్నాడు భక్తుడు. అలాంటి దేవ లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో ఆలోచన చేయాలి. ఉదయకాల సమయంలో దేవ వలె లోకాన్ని స్నేహితున్నామేమో మనం ఆలోచన చేయాలి. ఎన్నో స్నేహితుల దినోత్సవాలు మన జీవితాలు వెళ్ళిపోతాయి, ఎన్నో ఫ్రెండ్షిప్ డేలు మన జీవితంలో వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు ఈ ఫ్రెండ్షిప్ డే ద్వారా మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేసే వరంగా ఉండాలి, దేవునితో స్నేహం చేసే వరంగా ఉండాలి. రెండవది మనం ఆలోచన చేస్తే మనం ఈ లోక సంబంధాలను కాదు. ఒకటి, మనము ఈ లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. రెండోది, మనం ఈ లోక సంబంధాలను కాదు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. లోకము మిమ్మల్ని ద్వేషించును. ఓకే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతని లోకము మిమ్మల్ని ద్వేషించును. ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యం అంటుంది కదా, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరెవరో తెలుసా? మీరు లోక సంబంధులు కాదు. ఈ లోకంలో మీరు బ్రతుకుతున్నప్పటికీ కూడా మీరు లోక సంబంధులు కాదు. పౌలు అంటాడు కదా, మన పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉందంట. ఎక్కడుందండి మన పౌరస్థితి?
మనము ఏ సిటిజన్షిప్ కలిగిన వారు? చాలా మంది అంటారు కదా, మాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందండి, కాబట్టి మేము ఇప్పుడు అమెరికా వారసులం, అమెరికాలో మాకు వారసత్వం ఉంది అంటారు. కానీ మనం చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? ఈ లోకంలో మనం ఎవరమో తెలుసా? యాత్రికులము. దావీదు భక్తుడు అంటాడు, నేను ఈ లోకంలో యాత్రికులను, పరదేశిని అంటాడు. మనము కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలండి? యాత్రికులుగానే మనం బ్రతకాలి. ఎక్కడికైనా టూర్ వెళ్ళామనుకోండి, అక్కడ ఉంటామా? మనం ఉంటామా? ఊటీ, కొడైకెనాల్ అలా ఎక్కడికైనా టూర్ వెళ్ళామనుకోండి, ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? 10 రోజులు, 15 రోజులు, కొన్ని గట్టిగా ఉంటే 1 నెల. తర్వాత మరలా ఎక్కడికి వస్తాం మనం? ఎవరిళ్ళకి వాళ్ళు కావాల్సిందే. ఈ లోకంలో కూడా మనము ఈ లోక సంబంధము కాదు, లోకానికి ఎలా వచ్చామో తెలుసా? యాత్రికులుగా వచ్చాం, మనం విజిటర్స్ గా వచ్చాం మనం ఈ లోకంలోకి. మరలా దేవుని వాక్యం అన్నది కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దాన్ని దయచేసిన వారి దగ్గరికి ఈ దీపం ఏమైపోవాలి? మరలా ఈ ఆత్మ ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని వాక్యం అన్నది కదా, మనము ఈ లోక సంబంధము కాదు, లోకముతో మీరు అంటున్నాడు కదా, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి. ఒకప్పుడు లోక సంబంధులమే మనము, ఒకప్పుడు పాపంలో ఉన్న వారమే మనము, ఒకప్పుడు లోకములో అన్యులుగా బ్రతికిన మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకున్నాను, ప్రత్యేకపరిచాను. ఇప్పుడు మన మాట తీరు, ఇప్పుడు మన పద్ధతులు, ఇప్పుడు మన విధానాలు ఇవన్నీ ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రత్యేకించబడిన విధానాలుగా ఉండాలి. అన్యులు నడిచినట్లుగా మనం నడవకూడదు, అన్యులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు, అన్యులు ధరించుకున్నట్లుగా మనం ధరించుకోకూడదు, అన్యులు చేసే దేనిని మనం చేయకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు వాక్యం అంటది కదా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారమో తెలుసా? దేవుని దృష్టిలో కొన్నిసార్లు మన విలువ మనకు తెలియదు. ఎవరికి తెలుసు తెలుసా? సాతానుకు తెలుసు. యోబు విలువ ఎవరికి తెలిసింది? సాతానుకు తెలిసింది. యోబు ఎంత విలువైన వాడో దేవుని దృష్టిలో. సాతాను అంటాడు, ప్రభువా నువ్వు యోబు చుట్టూ ఏం వేసావు? ఒక కంచె వేసావు, కాబట్టి నేను యోగుని టచ్ చేయలేకపోతున్నాను, అసలు యోగుని నేను ముట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు కదా. దేవుని వాక్యం అన్నది కదా, మీరు లోక సంబంధులు కాదు. చూడండి, 3వ విషయం ఏంటో తెలుసా? మనం లోక సంబంధులు కాదు కాబట్టి లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? దేన్ని ప్రేమించకూడదు? మనము లోక సంబంధాలు అయితే లోకంలో ఉన్న విషయాలను ప్రేమిస్తారు, లోక సంబంధాలు అయితే లోకంలో ఉన్న పద్ధతులను ప్రేమిస్తారు, లోక సంబంధాలు అయితే లోకంలో ఉన్న డబ్బును ప్రేమిస్తారు. కానీ మనకు లోక సంబంధం కాదంట. దేవుని వాక్యం అంటుంది చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల ఏంటంటే, ఎవరైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. దేవుని వాక్యం అన్నది కదా, మీరు లోక సంబంధులు కాదు కాబట్టి మీరు లోకాన్ని ప్రేమించద్దు. ఎప్పుడు నువ్వు లోకాన్ని ప్రేమిస్తావో తెలుసా? లోకంతో స్నేహం చేస్తే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావు, లోకంతో సహవాసం చేస్తే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావు. కానీ నువ్వు దేవునితో సహవాసం చేసిన వ్యక్తివైతే, నువ్వు దేవునితో జీవిస్తున్న వ్యక్తివైతే నువ్వు లోకాన్ని నువ్వు ప్రేమించవు. దేవుని వాక్యం అంటుంది కదా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. మరి ఎవరిని ప్రేమించాలంటే, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలంటే, ఆఖరి రక్తము బొట్టు వరకు మన కొరకు తన రక్తాన్ని చెల్లించిన ఆ ప్రియ పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్యం అడుగురా, మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. అలాగ కనుక మీరు ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా? తండ్రి ప్రేమ నీలో ఉండదు. అలా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే కనుక దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని ఆయన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగవు.
ప్రేమించొద్దు. చూడండి, అదే 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు ఇక్కడ అంటున్నాడు కదా, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవల్లని దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 19వ వచనంలో అంటున్నాడు కదా, మనము ఎవరి సంబంధులమన్నా దేవుని సంబంధులము. లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. వారు దుష్టుని సంబంధులు. యేసయ్య రక్తంలో కడగబడని వారు ఎవరో తెలుసా? వారు అపవాది సంబంధులు. యేసయ్య రక్తంలో కడగబడని వారు, నమ్మి బాప్తిసము పొందని వారు ఎవరో తెలుసా? వారు సాతాను చేతిలో ఉన్నవారు. కానీ నమ్మి బాప్తిసము పొందిన నువ్వు, రక్షించబడిన నువ్వు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన నువ్వు ఎవరో తెలుసా? దేవుని సంబంధుడి. కాబట్టి నువ్వు దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఒక విషయం తెలుసా, 2వ రాజుల్లో మనం ఒక వ్యక్తిని మనం చూస్తాము. ఆయన లోకంలో ఉన్నదాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించాడు. 2వ రాజు ఆ వ్యక్తి కోసం నేను చూపించి ముగిస్తాను. 2వ రాజులు 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, టైం లేదు, నేను ముగిస్తాను. అక్కడ ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు, నయమాను. అలాగే గెహజీ మనకి కనిపిస్తాడు. ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వచ్చి నయమాను వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు స్వస్థత పడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో ఆ ప్రవక్త దగ్గరికి తను తీసుకొచ్చిన ధనాన్ని, బంగారాన్ని, వెండిని, డబ్బుని అంతా కూడా చూపించినప్పుడు ప్రవక్త అంటాడు, నాకు ఏమి వద్దని చెప్పి పట్టుకెళ్ళిపోమన్నప్పుడు నయమాన్ అంతా తీసుకెళ్ళిపోతాడు. దీని పక్కనే ఉన్న ఒక వ్యక్తి గమనిస్తాడు. ఎవరో తెలుసా? గెహజీ చూస్తాడు. గెహజీ చూసి ఏమంటాడో తెలుసా? చూసి తన మనస్సులో దాని మీద మనసు మారవేసుకుంటాడు. అయ్యో, మా సేవకుడు ఎంత పిచ్చోడు, ఇంత డబ్బుని, ఇంత బంగారాన్ని, ఇంత ధనాన్ని వ్యర్థముగా వదిలేసుకున్నాడు కదా అని చెప్పి దాని వెనకాలే పరిగెడతాడు. చూడండి ఒకసారి 2వ రాజులు 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి చదవండి ఒకసారి. చూడండి ఏమంటండి, నా యజమానుడికి మనస్సు లేదట. ఈయనే పెద్ద తెలివైన వ్యక్తి, ఈయనకే మనసు వచ్చేసింది. ఇక్కడ అంటాడు కదా, నా యజమానుడికి మనస్సు లేదు కానీ యెహోవా జీవముతోడు చూడండి ఏమంటాడండి, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. ఈ గెహజీ దేన్ని ప్రేమించాడో తెలుసా? లోకంలో ఉన్న దానిని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు తన మనసు దేని వెనకాల పరిగెడుతుంది? లోకం వెనకాల పరిగెడుతుంది. లోకంలో ధనము వెనకాల పరిగెడుతుంది. దేవుని వాక్యం అన్నది కదా, మీరు లోక సంబంధులు కాదు. కాబట్టి లోకమునైనను, లోకములో ఉన్నదానినైనను మీరు ప్రేమించొద్దు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇప్పుడు గెహజీ దేని వెనకాల పరిగెడుతున్నాడో తెలుసా? డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు. ఏమి సంపాదించుకున్నాడో తెలుసా? చూడండి కింద మనం చదివితే గనక చూడండి 26వ వచనము. అక్కడ గెహజీ ఒక అబద్ధాన్ని ఆడతారు. అయ్యా, మా యజమానుడు చదవండి ఒకసారి. దాని పైన వచనం చదవండి. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి. ఇక్కడ మనం చదివితే కనుక అయ్యా, 1 మడుగేంటి, 2 మడుగులు తీసుకో. వెంటనే తన మనస్సులో ఇంకా ఆశ పుట్టేసి ఉంటది కదా. లోకాన్ని ప్రేమించిన వ్యక్తి, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించిన వ్యక్తి కాబట్టి అబ్బా ఎంత అదృష్టం చేశానో, పొద్దునే లేచి ఎవరి లోకం చూసానో అనుకుంటుంటాడు. లేదా పొద్దునే నాకు ఎవరు ఎదురు వచ్చారో అనుకుంటుంటాడు. లోకంలో మనం అలాగే అనుకుంటాం కదా. ఏదైనా మనకి ఏదైనా మంచి జరిగినా లేదా ఏదైనా శుభవార్త నిన్న మనం ఏమనుకుంటాం? పొద్దునే ఎవరు ఎదురు వచ్చారు, పొద్దునే ఎవరు
క్రైస్తవుడిగా మనం అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. దేవుని వాక్యం అంటుంది కదా, ఈ వ్యక్తిని మనం ఆలోచన చేస్తే డబ్బు వెనకాల పరిగెత్తాడు, చివరికి ఏం సంపాదించుకున్నాడు తెలుసా? చూడండి, అడుగుతున్నాడు ఎలీషా, అయ్యా ఎక్కడికి వెళ్ళావు? గేహజీ ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి వచ్చావు అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి పోయాను, ఇక్కడే ఉన్నాను కదా. చూడండి, కొంతమంది కొన్నిసార్లు ఈజీగా బొంగుతూ ఉంటారు, ఈజీగా మాటను తిప్పేస్తూ ఉంటారు. ఈ లోకంలో వాక్చాతుర్యం చాలా మంది చిన్న ఏదో మేము ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నాం అన్నట్లుగా నాలుగుని ఎలా పడితే అలా తిప్పుతూ ఉంటారు. దేవుని వాక్యం అన్నది కదా, గేహజీని అడుగుతున్నాడు ఎలీషా, ఓ గేహజీ ఎక్కడికి పోయావు, ఎక్కడికి పోయి వచ్చాను అంటే ఏమంటాడో తెలుసా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా అంటే అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? గేహజీ నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యములు, వస్త్రములను, ద్రాక్ష తోటలను సంపాదించుకున్నది సమయమా? ఇక్కడ ఎలీషా ఏమన్నాడు తెలుసా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎలీషా ఒక అభిషేకం కలిగిన దైవజనుడు, ఎలీషా ఒక ప్రతిష్ఠించబడిన దైవజనుడు. ఇప్పుడు ఈ ప్రతిష్ఠించబడిన దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా మనస్సు నీతో కూడా రాలేదా? కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, నేను సేవకుని మోసం చేస్తున్నాను, నేను దేవుణ్ణి మోసం చేస్తాను అనుకుంటాం. కానీ సేవకుని మనం మోసం చేయొచ్చేమో, కానీ దేవుడికి మరుగైంది ఏది కూడా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? చాలా మంది పాస్టర్ గారి దగ్గర ఒక వేషము, వెనకాల ఒక వేషము. పాస్టర్ గారు వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అంటారు, మళ్ళా పాస్టర్ గారు వెళ్ళిపోగానే ఇంట్లో పాలు పోగిస్తూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చేయండి ప్రార్థన చేయండి అంటారు, మళ్ళా పాస్టర్ గారు వెళ్ళిపోగానే ఇంట్లో ఆవు తిప్పుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది కదా, మీరు లోకమును స్నేహించిన ఎడలా దేవుని ప్రేమ మీద ఉండదు. గేహజీ దేన్ని స్నేహించాడు తెలుసా? లోకాన్ని స్నేహించాడు. ఏం సంపాదించుకున్నాడు చివరికి? ఎంత భయంకరము! ఏ నయమానైతే స్వస్థపరచబడ్డాడో ఆ రోగము గేహజీ సంపాదించుకున్నాడు. ఆలోచించే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం అన్నది కదా, మీరు లోకంతో స్నేహం చేసిన ఎడలా దేవుని ప్రేమ మీలో ఉండదు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నాతో సహవాసం చేయండి, మీరు నాతో స్నేహం చేయండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఎవరైతే లోక స్నేహితులుగా ఉంటారో, ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు శత్రువు అయిపోతాడంట. శత్రువు అయిపోయాడు గేహజీకి, దేవుడు శత్రువు అయిపోయాడు. గేహజీకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము చిక్కుకోకూడదు. యథార్థంగా మనము చనిపోయేంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా మన భక్తిని, మన ప్రతిష్టతని, మన వైరాగ్యాన్ని, మన సమర్పణని మనము కాపాడుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి, అయ్యా నీతో సహవాసం ఉంటే చాలయ్యా, నీ స్నేహం చాలయ్యా అని. ఒక్క నిమిషం రెండవ మెసేజ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక క్షణం ప్రార్థన చేద్దామా? ఎక్కడ వరకడే మోకరించి ఒక క్షణం మనం ప్రార్థన చేద్దామా? ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాము. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు. అంతలేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నా చెవి నీతోనే, నా కలిమి నీతోనే, నా చెవి నీతోనే, నా కలిమి నీతోనే. అల్ఫా ఓమేగా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపాని
నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. యేసయ్యానికి వందనాలు. నీతో స్నేహం చేసేవారుగా అయ్యా ప్రభా, నీతో సహవాసం చేసేవారుగా మిమ్మల్ని సహాయం తెచ్చేది. లోకంలో ఉన్నవాటిని ప్రేమించమన్నా ప్రభా, కేవలం నీతో సహవాసం చేసేవారుగా, నీతో స్నేహం చేసేవారుగా మేము మా సంఘ బిడ్డలందరూ ఉండగలిగినట్లు మీరు సహాయం తెచ్చేయమని ప్రతి ప్రాంతాన్ని పాదసన చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.